హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే సండే స్పెషల్గా ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే షేర్ చేశానండి. చాలామందికి చికెన్ బిర్యానీ పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుందండి. అంటే అందరికీ కాదు, ఈజీగానే చేసుకుంటారు చాలా వరకు. బట్ బ్యాచిలర్స్ అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే కనుక ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి వచ్చేసి మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. మనం ఉండే క్లైమేటిక్ కండిషన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మసాలాలు అయితే సరిపోతాయండి. ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క. ఇప్పుడు వచ్చేసి ఒక కుకింగ్ ప్యాన్ తీసుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో అదే డైరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఇది వచ్చేసి నీట్గా క్లీన్ చేసిన చికెన్ అండి. ఇది స్కిన్లెస్ చికెన్ కాదండి, విత్ స్కిన్తో తీసుకున్నాను అనమాట. డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. లేదు మీరు హెల్త్ కాన్షియస్ అనుకుంటే స్కిన్లెస్ యూస్ చేసుకోండి. ఇది వచ్చేసి 750 గ్రామ్స్ నుంచి కేజీ వరకు ఉంటుందండి అప్రాక్స్గా దీని క్వాంటిటీ అనేది. ఇది వచ్చేసి ఇలా ఆయిల్లో వేసి కాసేపు అయితే మగ్గించుకోవాలండి. మూత పెట్టుకోండి కాసేపు. దీనికి ఎలాంటి మ్యారినేషన్స్ అవసరం లేదండి. అప్పటికప్పుడే ఈజీగా స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టేసి కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇలా కాసేపు అయితే మగ్గించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదే స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అంత ప్రాపర్గా. ఇలా మనం లేయర్తో తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ అయితే ఇది ఇలా తినొచ్చండి. ఎప్పుడైతే కొంచెం హెల్త్ హ్యాజార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర కలిపిన పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అది మిక్స్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ నేను వేసింది ఏంటంటే కొత్తిమీర, ఒక 2 టొమాటోలు, అలాగే ఒక 6 వరకు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసాను. ఇది వచ్చేసి మనం ఇందాక చూపించాను కదా మీకు మసాలా స్పైసెస్ అన్నీ కూడా, అది ఫైన్గా పౌడర్ చేసి అదొక 2 స్పూన్లు యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కప్ ఆఫ్ కర్డ్ అనమాట, పెరుగు వేసాను ఇక్కడ. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది మనం ఒకటే పాట్లో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రై ఆనియన్స్ అండి. మీకు తెలిసిందే కదా ఫ్రై ఆనియన్స్ ఎలా చేసుకోవాలో. అది అలా మగ్గుతూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకున్న, నెయ్యి వేసాను అందులో. ఇవి వచ్చేసి హోల్ గరం మసాలా ఐటమ్స్ అండి. అన్నీ 2 చొప్పున వేసుకోవాలన్నమాట. అలాగే బిర్యానీ ఆకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులో. వేసేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ బిర్యానీ రైస్కి కావాల్సిన మిశ్రమాన్ని. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇందులో. అలాగే పుదీనా కూడా. ఇవి ముందే వేయడం వల్ల రైస్కి ఫ్లేవర్ అంతా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఎసరుకు నీళ్ళు అయితే పెట్టుకోండి. దీనికి కొలత ఏమి ఉండదండి. ఇది దమ్ బిర్యానీ కాబట్టి మనం ఈ రైస్ని తీసేసి అందులో వేస్తాం కాబట్టి వాటర్ మనకి అది ఉడికినంత అయితే సరిపోతుందండి అప్రాక్స్గా. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చికెన్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మనకి 90% బాయిల్ అయిన ఈ రైస్ని వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోండి. మనకి కింద లేయర్లో చికెన్ ఉంటుందండి, ఇలా పైన అయితే రైస్ యాడ్ చేసుకోండి ఒక లేయర్గా. దీనిపైన వచ్చేసి మనం ఇలా రైస్ ఉడికించిన వాటర్ ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. దీనివల్ల మంచిగా అంతా కలిపి ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రై ఆనియన్స్, అలాగే చాప్ చేసిన పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. పైన ఫైనల్ టచ్గా ఇలా మనం నెయ్యి యాడ్ చేసుకోండి ఇందులో. లేదు మీకు నెయ్యి నచ్చదు అనుకుంటే మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా నూనెతో చేసుకోవచ్చండి. అంతే అండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవడమే అండి.
చూస్తున్నారు కదా 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఫైన్గా వస్తుందండి బిర్యానీ. ఎక్కడ మనకి ప్యాన్కి అతుక్కోదు, అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇలా మనం ఇంట్లోనే ఎలాంటి మ్యారినేషన్స్ అవసరం లేకుండా ఈజీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా పట్టవు. ఇంకా చికెన్ కూడా ఫైన్గా కుక్ అవుతుందండి. మనం తీసుకున్నది విత్ స్కిన్ కాబట్టి డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా ఈజీగా ట్రై చేయండి చికెన్ బిర్యానీ. ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఈజీగా చేస్తారనమాట. బ్యాచిలర్స్ కావచ్చు, న్యూలీ మ్యారీడ్ కావచ్చు, ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఇంట్లోనే, రెస్టారెంట్స్కి వెళ్ళకుండా. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.